సీఏఏ అమలు తర్వాత తొలిసారి 14 మందికి పౌరసత్వం కల్పించారు కేంద్ర హోంశాఖ. ఢిల్లీలో 14 మందికి ధ్రువపత్రాలు జారీ చేశారు హోంశాఖ కార్యదర్శి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. అమెండ్మెంట్ యాక్ట్ సీఏఏ దేశంలో మొదటిసారి సీఏఏ అమలు తర్వాత ఈరోజు తొలిసారి 14 మందికి కేంద్ర ప్రభుత్వం భారత పౌరసత్వం ఇస్తుంది. అయితే ఢిల్లీలో వారికి ఈరోజు ధ్రువపత్రాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 2014 డిసెంబర్ 31 ముందు దేశంలో వలస వచ్చినటువంటి ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడమే దీని యొక్క ఈ ఉద్దేశం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కనబడుతుంది. అయితే 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును ఇటీవల ఎన్నికల మళ్ళీ కేంద్రం అమల్లోకి తీసుకొస్తే మనకు తెలిసింది. అయితే సీఏఏ మాత్రం విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ముస్లింేతర వ్యక్తులు ఎవరైతే ఉంటారో వలసదారులకు భారత జాతీయతను మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పేసి, అంటే దీనికి సంబంధించి పౌరసత్వ సవరణ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు ఈ రోజే 14 మందికి జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా లోక్సభ ఎన్నికల ముందే ప్రభుత్వం వహించారు. बहुत अच्छा फील हो रहा है। कितने समय से इंडिया में रह रहे हैं आप? हम 2014 में आए थे। हाँ, बहुत खुशी हुई थी। हाँ, जब सीए पास हुआ था तो बहुत खुशी हुई थी। आज तो उससे भी ज्यादा हो रही है। वहाँ तो बहुत दिक्कतें थी, पाकिस्तान में हमें बहुत दिक्कतें थी। मतलब हम लड़कियां वहाँ पढ़ नहीं पाती थी और घर से बाहर नहीं निकल पाती थी। मतलब निकलना था तो भी हम बुर्का पहन के निकलती थी वहाँ मुसलमानों का वो करके। और हम इंडिया में आए तो बहुत अच्छा हमें लगता है। हम पढ़ लिख रहे हैं। मैं अभी 11th क्लास में पढ़ रही हूँ और मैं ट्यूशन भी जाती हूँ। अपने आप से मर्जी से मतलब बाहर भी निकल सकते हैं, तो बहुत अच्छा लग रहा है। वो तो आसान है, मेरे पापा ने किया है ये तो सारा कुछ। वे तो आसान है वैसे करते हैं। तो आज घर में पूरी खुशियाँ मनाएंगे? हाँ, बहुत बहुत खुशी होगी सबको भी। थैंक यू।